మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము బ్యాక్ ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పాడు. అయినా సరే ఆడారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అరెస్ట్ చేసి ఓ సర్పంచ్ని, చిట్యాల సర్పంచ్ని, వాడికి సిగ్గు సరే ఉంటే ఇంకా సర్పంచ్ పదవిలో ఉంటాడా చెప్పండి? బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలో వేస్తే ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా చెప్పండి? అలాంటి వెధవులు సర్పంచ్గా కావాలా చెప్పండి? నాకు కనపడితే చెప్పు తీసుకొని కొడతామండి. కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువూరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్నీ గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామీణ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి 2022 ఫోటో. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా? భయపెట్టాలనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా పీకలేరు. నేను చెప్తున్నా, నా ఎంట్రుకు కూడా పీకలేరు. మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు. మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను. అవునా కాదా? పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాం. కానీ సహనాన్ని, మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ గారికి చెప్తున్నా, నా కొడుక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల బ్యాక్ ఆట గురించి కనపడ్డామంటే గుడ్డలు కూడా తీసుకొడతా. చితకని నేను చెప్పాలా? ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక 2-3 రోజుల తర్వాత సమావేశం పెట్టుకుంటాం. అందరినీ పిలుద్దాం. ఇప్పుడు మనకి వాగులో ఇస్తుంది, కానీ ఎవరన్నా ఒక ట్రక్ తీసుకొని రాగానే కొంతమంది తిరువూరు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా ఫోటోలు తీయటం, ఎంఆర్ఓకి పెట్టడం, ఫోటోలు తీయటం అధికారులకు పెట్టడం, లేదా ఫోటోలు తీయటం సోషల్ మీడియా పెట్టడం. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇక్కడున్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాశారా చెప్పండి? ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ క్వారీ ఉంది. 50,000 ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలారు. 50,000 ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా, ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు. చెప్పండి, నా కొడుకులు ఏం చేయాలి? క్షమించాలా? నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు. మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళను కూడా వాడుతున్నారు. కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ దొరుకుతాడు? కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని సిగ్గు శరవలేని నా కొడుకులు ఇళ్లలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.